కొన్ని శతాబ్దాల తరబడి బైబిల్ గ్రంథం అనేక మంది జీవితాలను కట్టింది, అనేక మంది కుటుంబాలను, అనేక హృదయాలను మార్చింది, కట్టింది, నిలబెట్టింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఇదే బైబిల్ గ్రంథం అనేక పరీక్షలకు లోనైంది, అనేక వివక్షలకు, సందేహాలకు, మిస్అండర్స్టాండింగ్కి, చాలా రకాలైన దాడులకు, భయంకరమైన దాడులకు కూడా ఇది లోనైంది. ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ గ్రంథం మీద జరిగినన్ని దాడులు కానీ, పరీక్షలు కానీ మరి ఏ ఇతర విశ్వాస గ్రంథాల మీద జరగలేదు అనడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. బెన్నెట్ రామ్ అనే ఒక ఆయన ఈ విధంగా బైబిల్ గురించి కొన్ని మాటలు చెప్పాడు. చాలా అద్భుతమైన మాటలు, చాలా మంచిగా రాశారు ఆయన. ఆయన ఏమన్నారంటే, వేలాది పర్యాయాలు బైబిల్కు చావు గంటలు మోగించబడ్డాయి, అంత్యక్రియల ఊరేగింపు సిద్ధపరచబడింది, సమాధి రాయి మీద రాతలు చెక్కారు, ఆఖరి మాటలు చదవబడినాయి, కానీ ఏదో విధంగా శవం ఎప్పుడూ పెట్టిలో ఉంచబడటలేదు. మరి ఏ ఇతర గ్రంథం ఇంత నుజ్జుగా నరకబడలేదు, మొక్కలుగా తెగవేయబడలేదు, జల్లించబడలేదు, సూక్ష్మముగా పరీక్షింపబడలేదు, దూషింపబడలేదు. వేదాంతము, మతము, మనస్తత్వ శాస్త్రము, ప్రాచీన నవీన అలంకార శాస్త్ర సంబంధిత ఏ గ్రంథము కానీ బైబిలు అనుభవించినంత దాడిని అనుభవించి ఎరుగునా? అంతటి స్థాయిలో సంశయానికి, క్రోధానికి గురైనది ఏదైనా ఉందా? అంత సమగ్రమైన శాస్త్ర పరిజ్ఞానముతో ప్రతి అధ్యాయము వరుస సిద్ధాంతము పైన జరిగిన దాడులు మరి ఇంకా ఏ గ్రంథం మీదనే జరిగినాయా? లేదు కదా. కానీ ఎప్పటికీ బైబిల్ని ఇంకా లక్షలాది మంది ప్రేమిస్తున్నారు, లక్షలాది మంది చదువుతున్నారు, లక్షలాది మంది అధ్యయనం చేస్తున్నారు. ఇన్ని దాడులకు గురైనప్పటికీ బైబిల్ ఇంకా కూడా తన ఆధిపత్యాన్ని చలాయిస్తుంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రపంచం మీద తనదైన మంచి ముద్రను వేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.